వినాయక చవితి పూజా సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించడం శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. గణపతి నిబంధనల ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు, ఫలాలు వాడకూడదు. అవేంటో మనము తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. మొదటిది తురాయి, అంటే సొరకాయ, బీరకాయ, దోసకాయ వంటి దోసకాయ వర్గం. ఇవి గణపతి పూజలో నిషేధంగా చెప్పబడతాయి. వియోజక ఫలాలు అని శాస్త్రంలో పేర్కొన్నారు. రెండవది కార పదార్థాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, గోంగూర, మాంసాహార పదార్థాలు పూజా సమయంలో పూర్తిగా వర్జ్యం. మూడవది కాయగూరలు, వంకాయ, బీరకాయ, దోసకాయ పూజలో వాడకూడదు. గణపతి వ్రతంలో శుద్ధమైన పదార్థాలకే ప్రాధాన్యం ఉంటుంది. నాలుగవది ఫలాలు, చెడు వాసన వచ్చే లేదా పాడైన ఫలాలు వినాయకుడికి నివేదించకూడదు. తురాయి వర్గపు పండ్లు అంటే దోసకాయ వంటివి కూడా నివారించాలి. ఐదవది మద్యపానం, మద్యం కలిగిన పదార్థాలు. పూజా సమయంలో ఇవి అశుభకరంగా భావిస్తారు. పై చెప్పిన 5 పదార్థాలు మీరు వినాయక చవితి పూజా విధానంలో నిషేధించవలసిన పదార్థాలు. ఇక మీరు వినాయకుడికి ప్రియమైన పదార్థాలు పెట్టాలంటే ఏంటో చెప్పనా? 21 రకాల పత్రాలు, మోదకాలు, ఉండ్రాలు, లడ్డు, పులిహోర, దద్దోజనం, అరటిపండ్లు, జామ పండ్లు, కొబ్బరికాయ, పండ్లల్లో శుద్ధమైనవి. ఇలా వినాయక చవితి పండుగ రోజు మీరు పై చెప్పిన పదార్థాలని నిషేధించి వినాయకుడికి ఇష్టమైన పదార్థాలని దేవుడికి సమర్పించండి.